వ్యాఖ్యలు నన్ను బాధించాయని చెప్పి వెంకటరెడ్డి అంటున్నారు, క్షమాపణ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కొద్దిమంది రాజకీయ పార్టీల యాజమాన్యంలో పనిచేస్తున్న మిత్రులు, టీవీ వాళ్ళు, పేపర్ వాళ్ళు మా మధ్యలో ఒక అగాధాన్ని సృష్టించడం ద్వారా సంకుచితమైన రాజకీయ ప్రయోజనం పొందడానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అర్థం లేని అపోహలు కలిగించే ప్రశ్నలు వేసిండ్రు. నేను ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో విస్పష్టంగా చెప్పిన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యుడిగా అన్ని రకాల సేవలు అందించిండు. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో బలంగా పనిచేస్తాడు. మేము వ్యక్తిగతంగా కూడా మాట్లాడుకున్నాం. పార్టీ లైన్ తప్పకుండా మున్గోడులో పార్టీని గెలిపించడానికి పనిచేస్తాడని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీ ద్వారా మా స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి వేరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేరు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మా కుటుంబ సభ్యుడు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్రోహి, కాంగ్రెస్ ద్రోహి. కన్న తల్లి లాంటి పార్టీని సొంత కొడుకులాగా ఆదరించి శ్రీమతి సోనియా గాంధీ గారు అవకాశాలు కల్పిస్తే ఎక్కడో వ్యాపారాలు చేసుకునే అతన్ని కూడా తీసుకొచ్చి, ఎంతో మంది నల్గొండ అంటేనే కాంగ్రెస్ నాయకులకు ఒక బలమైన వేదిక. అట్లాంటి బలమైన జిల్లాలో 2009లో ఎక్కడో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యక్తిని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మొహం చూసి వారి విజ్ఞప్తి మేరకు భువనగిరి పార్లమెంట్ సీట్ ఇచ్చి గెలిపించుకున్నది కాంగ్రెస్ పార్టీ. 14లో ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి గెలిపించుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే వారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు. వారి సతీమణికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి ఓడిపోయినా వారికి సముచితమైన స్థానం కాంగ్రెస్ పార్టీలో ఇచ్చిండ్రు. ఈరోజు ఇప్పుడు మళ్ళొక్కసారి చెప్తున్నా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ప్రస్తావించే బ్రాండ్ ఏదైతే ఉందో, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఉన్న బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బ్రాండ్ లేకపోతే మళ్ళొక్కసారి చెప్తున్నా, బ్రాందీ షాప్లో పనిచేయడానికి కూడా పనికిరాడు. నేను ఇచ్చిన స్టేట్మెంట్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఎలాంటి సంబంధం లేదు. అట్లాంటి సమస్యనే ఉత్పన్నం కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీ నా సహచర స్టార్ క్యాంపెయినర్, నాకంటే సీనియర్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మంత్రికి రాజీనామా చేసి రాష్ట్ర సాధనలో ఆయన యొక్క పాత్రను పోషించిండు. కాబట్టి అపోల ద్వారా మా ఎంకన్నా మనస్తాపం చెందాల్సిన అవసరం లేదు. ఈ స్టేట్మెంట్లో వెంకటరెడ్డి గారు కంప్లీట్గా రాజగోపాల్ రెడ్డితో డీలింక్ అయిపోయింది. వాళ్ళ కుటుంబ వ్యవహారం అనేది ఇంటికి సంబంధించింది, రాజకీయం అనేది ప్రజలకు సంబంధించింది. కాబట్టి మీరందరూ సృష్టించిన అపోల వల్ల ఒకవేళ వెంకటరెడ్డి గారు మనస్తాపం చెందుంటే నేను స్పష్టంగా వివరణ ఇస్తున్నా. ఆ ప్రస్తావనలో వెంకటరెడ్డి గారి గురించి లేదు. నేను అదే ప్రెస్ మీట్లో మళ్ళీ మీరు చూడండి ఒకసారి. మీ దగ్గర మీరు అన్నారనేది, మీరు అనేది గౌరవం, నువ్వు అనేది తిట్టు. ఒకవేళ నువ్వు అని రాజగోపాల్ని తిట్టమని వెంకన్న కోరుకుంటే తప్పకుండా తిడతా. మనం ఎవరినైనా సహచర శాసనసభ్యుడు నిన్నటి వరకు పార్టీలో ఉన్నాడు కాబట్టి మీరు అని గౌరవప్రదంగా సంబోధించిన, మీరు అంటే ప్లూరల్ కాదు, ఇద్దరు కాదు, ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవం. నేను అదే చెప్తున్నా. మీరందరు కలిసి, మీరందరూ అంటే ఒకరు కాదు, మీరందరు మీడియాలో ఉండే పార్టీలు నడిపే టీవీలోళ్ళు, పేపర్లోళ్ళు ఇట్లాంటి చిల్లర పంచాయతీలు పెట్టడం ద్వారా ఇట్లాంటి సమస్యలు సృష్టిస్తారని మీకు అక్కడనే చెప్పిన. సేమ్ నేను ఊహించినట్టు చేసిన ఊహకి ఏమాత్రము అంచనాకి ఏమాత్రం తగ్గకుండా మీరు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఏం ప్రాబ్లం లేదు. మళ్ళొక్కసారి విజ్ఞప్తి చేస్తున్న వెంకన్నకు, ఈ స్టేట్మెంట్కి వెంకన్నకి సంబంధం లేదు. నేను స్పష్టంగా చెప్పిన, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీకి పేగుబంధం తెగిపోయిందని. ఇక నిన్నామన్న రాజగోపాల్ రెడ్డి గారు చాలా విషయాలు ప్రస్తావించిండు, బహిరంగ చర్చ అన్నాడు, ఇది అన్నాడు. ఇవాళ మధ్యాహ్నం చెండూరుకు వస్తున్నా, నీ టెండర్ల మీద, నీ కాంట్రాక్ట్ల మీద, నువ్వు 8 సంవత్సరాలు కేసీఆర్కు వ్యతిరేకంగా చేసిన పోరాటం మీద, నీకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలో వచ్చిన టెండర్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్లకు అమ్ముకున్న విషయాల మీద కూడా బహిరంగ చర్చ చెండూరు చౌరస్తలో పెడదాం, లేకపోతే నకిరేకల్ నడిబజార్లో పెడదాం. దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా. రాజగోపాల్ రెడ్డి గారు ఈ 8 సంవత్సరాల కేసీఆర్ అవినీతికి వ్యతిరేకంగా ఎక్కడైనా ప్రజా పోరాటం చేసిండా? పోనీ న్యాయస్థానాలలో ఏమైనా కేసులు వేసిండా?
రేవంత్ రెడ్డి చిత్తశుద్ధిని ఆయన మాట్లాడుతున్నాడంటే ఆయన ప్రెస్ మీట్ మొత్తం చూడండి. ఆయన బాల్క సుమన్ గువ్వల బాలరాజు గారి దగ్గర పాఠాలు చెప్పించుకున్నట్టుగా ఉంది. 7 ఏళ్ల నుంచి బాల్క సుమన్ గారు గువ్వల బాలరాజు గారు ఏవైతే అరిగిపోయిన రికార్డు వేసినరో ఆ రికార్డు ఎత్తుకొచ్చి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు నేను సూటిగా రాజగోపాల్ రెడ్డి గారికి సవాల్ విసురుతున్నా. 8 సంవత్సరాలల్లా మీరు చేసిన పోరాటం కేసీఆర్కు వ్యతిరేకంగా నేను చేసిన పోరాటం చర్చ చేద్దాం. నెంబర్ 1, 2014 కంటే ముందు నా మీద ఏమైనా ఒక్క కేసు అయినా ఉందా? 2014 చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నా మీద 120 కేసులు పెట్టిండు. ఆ కేసులను నీ మీద నువ్వు నిజంగానే కొట్లాడుంటే నీ మీద ఒక్క కేసు అయినా పెట్టిండా కేసీఆర్? కేసుల విషయంలో చర్చించుకుందాం. నీ మీద ఉన్న కేసులు జీఎస్టీ కేసులా, ఇన్కమ్ ట్యాక్స్ కేసులా, లేకపోతే చట్టాలకు పన్నులు చెల్లించకుండా తప్పించుకొని ఆ కేసులలో జైలుకు పోకుండా ఇవాళ అమిత్ షా గారి కాళ్ళు పట్టుకొని బీజేపీలకు పోతున్నావా అనే దాని మీద కూడా చర్చించుకుందాం. 3వది, మీకు పార్టీ ఇచ్చిన పదవుల మీద, నాకిచ్చిన పదవుల మీద కూడా చర్చించుకుందాం. 4వది, మీరు ఏదైతే మనస్తాపం చెందిన టెండర్ వస్తే సంతోషంగా ఉంటావా? టెండర్ రాకపోతే మనస్తాపం చెందుతావా? 5, మీరు ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలల్లో మీకు వచ్చిన టెండర్లు పనులు మీరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కమిషన్ల మీద అమ్ముకున్నారా లేదా? ఈ అన్ని అంశాల మీద రాజగోపాల్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా. ఏ చర్చకైనా సిద్ధము. కాబట్టి నువ్వు నీకున్న ఆర్థిక ఇబ్బందుల వల్ల టెండర్ల కోసము లేకపోతే రాజకీయ ఆర్థిక ప్రయోజనాల కోసం ఏదైతే పార్టీ మారినవో దాని గురించి ఒకవేళ చెప్పుకోవడం ఇష్టం లేకపోతే ముఖం చాటేసుకో అంతే తప్ప రేవంత్ రెడ్డిని నిందించడం ద్వారా నువ్వు పెద్దోని అవుదామని నువ్వు అనుకోకు. నీకంటే నాకు చాలా ఎక్కువ రాజకీయ అనుభవం ఉంది. ఆయనే చెప్తాడు 2009లో వచ్చినాడు, ఆయన చెప్తాడు 30 ఏళ్ల నుంచి ఊడిగం చేసినాడు. 30 ఏళ్ల నుంచి ఎవరికి ఊడిగం చేసినావు రాజగోపాల్ రెడ్డి? నువ్వు వచ్చుడే ఎంపీ అయిన కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని 2009 నుంచి ఇప్పటి వరకు మహా అంటే 13 ఏళ్ళు, 11, 12 ఏళ్ళు. 12 ఏళ్లలో ఎన్ని పదవులు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? నీకు కృతజ్ఞత చూపించాల్సిన అవసరం లేదా? పార్టీ అధ్యక్షురాల్ని ఏ అమిత్ షా అయితే హోంశాఖ మంత్రిగా అక్రమ కేసులు పెట్టి నిస్సహాయరాలను చేసి ఆమెను ఈడీ ఆఫీసులో అవమానిస్తుంటే ఒక తల్లిగా సోనియా గాంధీ గారిని అధ్యక్షురాలుగా శత్రువులు అవమానిస్తున్నప్పుడు వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వీధుల్లో పోరాటం చేస్తుంటే ఈడీ ఆఫీసులను ముట్టడి చేస్తుంటే నువ్వు పోయి ఢిల్లీలో అమిత్ షా దగ్గర వెచ్చగా కాఫీ తాగి టెండర్లు కమిషన్లు మాట్లాడుకొని నువ్వు పార్టీ ఫిరాయించి మళ్ళొచ్చి శుద్ధులు చెప్తుండు, నీతులు చెప్తుండు. లాస్ట్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా శుద్ధులు నీతులు రాజకీయాలలో చెప్పే పరిస్థితి వచ్చిందంటే నిజంగా రాజకీయాలకు పోయే కాలం వచ్చిందేమో నాకు అనిపిస్తుంది. ఇట్లాంటి శుద్ధులు నీతులకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి కులగురువు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నట్టున్నారు. ఇన్ని రోజులు ఆయన చెప్పింది గిదే. ఇప్పుడు ఆయన టర్మ్ అయిపోయింది, మళ్ళీ ఈయన బయటకు వచ్చిండు. ఈయన వ్యవహారం చూస్తుంటే. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్పష్టంగా చెప్తున్నా, రాజగోపాల్ రెడ్డి వేరు, వెంకటరెడ్డి గారు వేరు. వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు, స్టార్ క్యాంపెయినరు. వారు పూర్తి స్థాయిలో మునుగోడులో తిరిగి భారతీయ జనతా పార్టీని టీఆర్ఎస్ ను ఓడించడానికి కృషి చేస్తారు, చెయ్యాలని మేము అందరం కోరుకుంటున్నాం. నిరంతరం వారితో ప్రస్తావిస్తున్నాం. నేను ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి వెంకటరెడ్డి గారిని వ్యక్తిగతంగా కలిసి 2 గంటలు చర్చించుకున్నాం మేము. ఏది మునుగోడు ఎన్నికల మీద, వ్యవహారాల మీద. అప్పుడు నా ముందల మరి నాకేం చెప్పలే. మరి మీరు టీవీలలో వేస్తుండ్రు కాబట్టి టీవీల ద్వారానే వెంకన్నకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇది వెంకన్నకు సంబంధించింది కానీ వెంకన్నను తగ్గించాలని కానీ ఎవరు ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనుకోడు. రేవంత్ రెడ్డి అసలే అనుకోడు. నేను చాలా సందర్భాలలో చెప్పినా నాకు వెంకన్నకు సన్నిహిత సంబంధాలునే, మనస్పర్ధలు లేవు అని. కాబట్టి ఇవాళ పార్టీ కార్యకర్తలు కష్టకాలంలో ఉన్నారు. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వారికి అండగా నిలబడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. చిన్న చిన్న అపోహలతో మనం దూరంగా ఉంటే శాశ్వతంగా మన శ్రేణులకు మనం దూరం అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి దయచేసి వీటన్నిటిని పక్కన పెట్టి ప్రత్యర్థులు సృష్టించే అపోహలలో పడకుండా
సుశిక్షితుడైన కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, తెలంగాణ ఉద్యమకారుడుగా, తెలంగాణ కోసం మంత్రి పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈరోజు జరగబోయే మునుగోడు సభలో కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజపరిచి, కాంగ్రెస్ శ్రేణులకు అండగా నిలబడి మునుగోడు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి వారు నిరంతరం శ్రమిస్తారని నేను ఆశిస్తున్నా. వారిని రావాల్సిందిగా పర్సనల్గా పార్టీ ఆల్రెడీ ఇన్వైట్ చేసింది. పిసిసి అధ్యక్షుడిగా బహిరంగంగా కూడా వెంకటరెడ్డి గారి రాక చాలా కీలకము. వెంకటరెడ్డి గారు రావడం ద్వారా ప్రజలలో ఉన్న అపోహలు, అన్నదమ్ముళ్ళు దప్పుదారి పట్టిన సోదరుడి కంటే కూడా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యము అని వెంకటరెడ్డి గారు ఖచ్చితంగా అక్కడికి వస్తారని చెప్పి కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి. కాబట్టి తప్పుదారిలో పోయిన తమ్ముడిని ఈరోజు తమ్ముడుగా వెంకటరెడ్డి గారు వదిలించుకోవాల్సిన సందర్భం వచ్చింది. కుటుంబాన్ని బంధాలు ఓకే, పార్టీగా మాత్రము ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న ఏదైతే కనెక్షన్ ఉందో ఆ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అయిపోయింది. సోనియా గాంధీ గారిని వ్యతిరేకించే ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు క్షమించరు. వెంకటరెడ్డి గారు కూడా అదే విధానాన్ని పాటిస్తారని నేను ఆశిస్తున్నా. ఇంకా అభ్యర్థులు అన్నంత ప్రక్రియ చర్చ జరగలేదు. అన్ని రకాల అంశాలను పార్టీ పరిగణలోకి తీసుకుంటుంది. పార్టీకి ఒక ప్రాసెస్ ఉంది అభ్యర్థుల నిర్ణయానికి. గ్రౌండ్లో సర్వేలు చేస్తాం, జిల్లా పార్టీ నాయకుల అభిప్రాయాన్ని తీసుకుంటాం, వీటన్నిటి క్రోడీకరించుకుంటాం. ప్రత్యర్థి యొక్క పార్టీల అభ్యర్థులను, అక్కడున్న స్థితిగతులను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటాం. ఎవరైనా సామాన్యమైన కాంగ్రెస్ కార్యకర్త కూడా అభ్యర్థి కావచ్చు. కాబట్టి అభ్యర్థి ఈయననే అనే చర్చ అసలు జరగలేదు, అట్లాంటి చర్చలకు తావులేదు. ఇప్పుడు శ్రేణులను అయోమయానికి గురి చేస్తూ ప్రలోభాలు పెట్టి కొనుగోలు చేయాలని కొంతమంది వ్యక్తులు చేస్తున్న ప్రయత్నాన్ని నిలువరించడానికి మునుగోడులో సమావేశాన్ని ఏర్పాటు చేసినాం. ఇప్పుడు మా దృష్టి అంతా సమావేశం మీదనే ఉన్నది. ఆ తర్వాత పార్టీకి పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఉంటుంది, మిగతా విధానం ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ ప్రక్రియలన్నీ పూర్తి చేసిన తర్వాతనే అభ్యర్థిపై ఒక అంచనాకు వస్తాం, ఒక నిర్ణయానికి వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.